విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి. అందుకే ఏ పూజ చేసినా, ఏ పని ప్రారంభించినా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని వినాయకుడికి తొలి పూజ చేస్తుంటారు. అయితే ఇంట్లో ప్రతిష్ఠించే వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలనే సందేహం చాలామందికి ఉంటుంది. తొండం కుడివైపు ఉంటే వినాయక విగ్రహాలకు సూర్యశక్తి ఉంటుందట. సనాతన ధర్మంలో కుడివైపును యమలోక దిశగా చెబుతారు. కాబట్టి కుడివైపు తొండం ఉన్న విగ్రహాలను పూజించేటప్పుడు నియమ నిష్టలు పాటించాలి. తొండం కుడివైపు ఉన్న విగ్రహాలను పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ గణపతిని సిద్ధి వినాయకుడు అని కూడా పిలుస్తారు. అయితే ఈ విగ్రహాలు ఆలయాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇక తొండం ఎడమవైపు ఉండే వినాయక విగ్రహాలను వామముఖి మూర్తి అని పిలుస్తారు. ఈ విగ్రహాలలో అపారమైన చంద్రుడి శక్తి నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ విగ్రహాలను ఇళ్లలో ప్రతిష్ఠించి ప్రతిరోజు ఆరాధించడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ నిండుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంట్లో పెట్టుకునే విగ్రహాలకు తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోవడం మంచిది.